హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ అయితే తన రియల్మీ X3 కానీ X3 సూపర్ జూమ్ 60x జూమ్ని అయితే లాంచ్ చేసిందనమాట. సో ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయడం వరకు బాగానే ఉంది, కానీ వీళ్ళు పెట్టిన ప్రైజెస్ చూస్తే నాకు ఒకసారి మైండ్ గిర్రని తిరిగిందనమాట. సో వీళ్ళు పెట్టిన ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు లీడింగ్లో ఉన్న 865 ప్రాసెసర్తో వచ్చిన మొబైల్ కన్నా కూడా ఇంకా ₹1000 ఎక్కువ పెట్టారనమాట. సో వీళ్ళు అసలు ఏం ఆలోచించుకొని ఈ ఫోన్స్ దించారో, అసలే 855+ మనకైతే ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ కింద పడిపోయింది. అలాగే వీళ్ళు రియల్మీ X2 Pro అయితే అదే ప్రాసెసర్తో సూపర్ AMOLED డిస్ప్లేస్ 90Hz డిస్ప్లేతో 50W ఫాస్ట్ ఛార్జ్ అయితే హై ఎండ్ స్పెక్స్తోనే 25,000 అయితే ఇప్పుడైతే మనకి చేతికి వచ్చేస్తుంది. సేమ్ ఇంచుమించు కెమెరా స్టెప్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు ఒక్క 60x జూమ్ తీసుకొచ్చి మనకైతే రేట్ అయితే భయంకరంగా పెట్టారనమాట. సరే, ఈ వీడియోలో ఒక ఓవర్వ్యూ చూద్దాం. అసలు కొనదగ్గ మొబైల్స్ అసలు వీళ్ళు ఎందుకు రిలీజ్ చేశారో చూద్దాం. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈరోజు లాంచ్ చేసిన ఈవెంట్లో వీళ్ళైతే ఒక బ్యాక్ ప్యాక్ని, ఒక చిన్న TWS బర్డ్స్ని అండ్ రియల్మీ 2 మొబైల్స్ని లాంచ్ చేస్తారు. ఇంకా కొన్ని చిన్న థింగ్స్ లాంచ్ చేస్తారు. అవన్నీ పక్కన పెడితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అనమాట. బ్యాక్ ప్యాక్ వచ్చేసి అయితే 1500 పెట్టారు. సో బాగుంది. అలాగే బర్డ్స్ అయితే మనకి 2000 పెట్టారు. బాగుంది. 10mm డ్రైవర్తో వస్తాయి. ఇవి కూడా బాగుంది. సో వీటి వరకు అయితే ఓకే. అసలు ఈ మొబైల్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ ప్రాసెసర్ వచ్చేసి మాట్లాడుకోవాల్సిన 855+ ప్రాసెసర్ అనమాట. లాస్ట్ ఇయర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు 865తో మొబైల్ వచ్చేస్తుంది. అది మీరు గమనించాలి. అదే IQ3 అయితే మనకి 32,000 నుంచి 30,000కే మనకి ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ సేల్ అయితే వచ్చేస్తుంది. కేవలం 865 ప్రాసెసర్ ఉన్న ఫోనే. సో మంచి కెమెరా సెటప్ అక్కడ వస్తుంది. వీళ్ళు ఇప్పుడు 855+ ప్రాసెసర్తో పెట్టి ఈ ఫోన్ని వీళ్ళు తీసుకెళ్ళి రేట్ వచ్చేసి హై ఎండ్ మోడల్ 33,000 చిల్లర దగ్గరికి తీసుకెళ్లారు. దీంట్లో మనకి 8GB 128GB కూడా మనకి 27,000 చిల్లర దగ్గర తీసుకెళ్ళున్నారు. సో వీటిలో 12GB 256GB వచ్చేసి అయితే 30 చిల్లర దాటిచ్చేసారనమాట. సో ఎనీవే, ఇప్పుడు అసలు ప్రైజెస్ అయితే నాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. నేను చూసి ఒక నిమిషం అయితే స్టన్ అయిపోయాను అనమాట. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. భయ్యా నాకు అర్థం కావట్లేదు, మీకు ఏదైనా ఉంటే అది చెప్పండి, బికాస్ దీన్ని ఒకసారి చూసేని. సో ఇక్కడ చూస్తే మనకి వీళ్ళ బేస్ మోడల్ వచ్చేసి 28,000 అంట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 8GB 128GB 28,000 అంట. అండ్ 12GB 256GB వచ్చేసి 33,000 అంట. అండ్ దీంట్లో ఒక 120Hz డిస్ప్లే. ఓకే, ఇప్పుడు మనకి Poco X2లో కూడా 120Hz డిస్ప్లే వచ్చేస్తుంది. అది పెద్ద ఇన్నోవేటివ్ థింగ్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనకి దీంట్లో వచ్చేసి ఫ్రంట్ 32+8 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఓకే, బ్యాక్ వచ్చేసి 64+8+8+2 ఇచ్చారు. ఇది ఇక్కడ 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ వస్తుంది. అదే మనకి 60x వరకు జూమ్ తీసుకెళ్తుంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళైతే 60x వచ్చేసి మనకి ఆప్టికల్ జూమ్ వస్తుంది అయితే ఎక్కడ చెప్పలేదు. హైబ్రిడ్ జూమ్ వస్తుంది అనమాట. దీంట్లో ఒరిజినల్ జూమ్ అనేది అంతా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. అలాగే మనకి దీంట్లో వచ్చేసి డిస్ప్లే గురించి అయితే అసలు మాట్లాడలేదు. ఇది IPS LCDయా సూపర్ AMOLEDయా? సో నేనైతే వెతికా అనుకున్నది ఇక్కడ, కాకపోతే ఇది మనకి 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో 120Hz డిస్ప్లే అని చూపిస్తుంది. కానీ సో ఇదే చూపించలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సైడ్ మౌంటెడ్ ఇచ్చారంటే నాకు తెలిసి IPS LCD అయి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు అసలు దీన్ని తీసుకురాకపోవడమే మేలు. సో రియల్మీ X2 Pro అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదంతా ఒక చెత్త అని చెప్పుకోవచ్చు. సో రెండు మొబైల్స్ కూడా ఇప్పుడు వీళ్ళైతే రియల్మీ X2 ఎంత ఇన్నోవేటివ్గా మనకి సూపర్ AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఒక మంచి ఫోన్ అనిపించుకుంది. అక్కడ వరకే వీళ్ళు ఇన్నోవేషన్ ఆగిపోయింది. రియల్మీ 6 Pro, రియల్మీ X2 వరకే ఆగిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను అనుకునేది ఏంటంటే 855+ ప్రాసెసర్తో బిలో 20,000లో ఫోన్ తీసుకొస్తారని చెప్పి కలలుగా వాళ్ళందరికీ ఇంకైతే కలలుగానే మిగిలిపోయాయి. సో చెత్త చేసి పెట్టారనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదంతా కూడా జస్ట్ ఫర్ ఒక వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి కూడా పోయే కాలం దగ్గరకు వచ్చిందని చెప్పుకోవాలి. అసలు ఏం లేదు. ఈ రెండు ఫోన్స్ కూడా మనకి మన రియల్మీ X3 అయితే దీంట్లో మనకి కెమెరా సెటప్ మరీ తగ్గించేస్తారనమాట. సో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్కి డౌన్గ్రేడ్ చేయడం, బ్యాక్ సైడ్ కూడా మనకి పెరిస్కోప్ లెన్స్ 2x జూమ్ ఇవ్వడం. సో సేమ్ ఒకేలాగా ఉంటుంది. అండ్ మనకి రెండిట్లో కూడా 30W డాట్ ఛార్జ్ వస్తుంది. కానీ మనకి రియల్మీ X2 Proలో 50W వరకు తీసుకెళ్లారు. సో అంతకంటే ప్రైజ్ ఎక్కువ పెట్టిన వీటిలో మాత్రం 30W ఎందుకు తీసుకొచ్చారు నాకైతే అర్థం కాలేదు. మనకి OnePlus Nord కూడా 20,000లో వస్తుందని చెప్పేసి టాక్ వస్తుంది. OnePlus డౌన్ అయ్యి ఫోన్ తీసుకొస్తుంటే వీళ్ళంతా మనకి యాక్టివ్గా ఉండాలి. ఇది 5G ప్రాసెసర్ అంటే 5G ప్రాసెసర్ కూడా కాదు, జస్ట్ 4G ప్రాసెసరే. సో ఇది ఒక అవుట్డేటెడ్ ప్రాసెసర్ అని కూడా మనం అయితే ఇంకొద్ది రోజుల్లో మాట్లాడేసుకుంటాం అనమాట. సో అట్లాంటి ప్రాసెసర్తో వీళ్ళు ఇంత రేటుకి తీసుకొస్తే ఇది ఎవరు కొంటారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం. సో జనాలు ఎలా ఆలోచిస్తున్నారో, కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయో. సో నాకైతే ఈ ప్రైస్ చూడగానే దిమ్మ తిరిగిపోయింది అనమాట. అసలు ఇది ఎందుకు? సో వీళ్ళు అసలు ఎందుకు ఇట్లాంటి ఫోన్స్ లాంచ్ చేయడం? దీని బదులు అదే 865 ప్రాసెసర్తో నార్మల్ స్పెక్స్తో అంటే ఒక 865 ప్రాసెసర్తో ఒక చిన్న ఫ్లాగ్షిప్ ఫోన్ ఒక 30,000 లేకుంటే 27,000 లాంచ్ చేసినా కూడా చాలా బాగుండేది.
120Hz డిస్ప్లే, 60x పెరిస్కోప్ సెన్సార్ అని చెప్పేసి చెత్త అంతా మార్కెటింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి 120Hz డిస్ప్లే అంత అవసరం లేదు. అలాగే మనకి 60x జూమ్తో మనం ఎరగదీసేది ఏం లేదు. సో 10x జూమ్ మన ఒప్పో రెనో 2నే పట్టించుకుని వెళ్ళారనమాట. ఇవన్నీ కాదు, మనకు ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే అన్ని రుచులు ఉండాలి, కానీ దీని అసలు ఫ్లాగ్షిప్ అని చెప్పలేదు. దీంట్లో ఐపీ రేటింగ్ లేదు. సరే 33,000 తీసుకున్నారు కదా, ఐపీ రేటింగ్ అని తీసుకొచ్చారా? IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ అని, డస్ట్ రేటింగ్ అని ఇట్లాంటి ఏమైనా తీసుకొచ్చారా? అవి కూడా తీసుకురాలేదు. ఏదో మొబైల్ మేము 855+తో తక్కువ రేటుకి వస్తుందని అన్నారు. సో ఇప్పుడైతే ఇది 25,000 నుంచి స్టార్ట్ అవుతుందంట, అర్థం చేసుకోండి. సో ఒకటి X3 కూడా మనకి 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 6GB 128GB. సో ఇప్పుడు అదే మనకి X2 ప్రోనే 25,000కి వచ్చేస్తుంది కదా, అంత ప్రైస్ దీనికి ఎందుకు అవసరమా? ఆలోచించుకోండి ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ USB 3.0 స్టోరేజ్ అంటున్నారు, అవి కూడా మనకి 20,000 నుంచే వచ్చేస్తున్నాయి. అబ్బా, ఇప్పుడు ఏమి మీరు కొత్తగా ఇన్నోవేషన్ ఏం చేసింది లేదు ఇక్కడ. మీరు అసలు ఏం చేశారు? ఇన్నోవేషన్ అని పేరు అసలు ఇంతకుముందు రియల్మీ అంటే ఒక మంచి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తీసుకొస్తుంది అనుకుంటే, నాకు తెలిసి వీళ్ళు Realme X2 Pro దగ్గర నుంచి అయితే వీళ్ళు ఏదో పెద్ద బ్రాండ్ అనుకుని చెప్పి ఫీల్ అయిపోతుంది. నేను కూడా ఫస్ట్లో సపోర్ట్ చేసేవాడిని, ఇప్పుడైతే వీళ్ళని అసలు సపోర్ట్ చేయడానికి కూడా నాకైతే ఏం అనిపించట్లేదు. కొన్నాను నేను చెప్పడానికి కూడా ఏం లేకుండా చేస్తున్నారు అనమాట. ఏంటో అబ్బా చూడాలి రియల్మీ ఇట్లా ఎందుకు చేస్తుంది నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్లియర్గా డీటెయిల్స్ కూడా చెప్పదలుచుకోలేదు మొబైల్స్కి. ఎలాగో మీకు చెత్త కనిపిస్తుంటుంది చూడండి. సో నాకైతే అసలు నచ్చలేదు. సో టోటల్ డిసప్పాయింటెడ్ అనమాట. సో 20,000 లోపల నేను కూడా వెయిట్ చేశాను 20,000 లోపల తీసుకుందామని. సో ఇప్పుడున్న ఫోన్స్ చాలా బెస్ట్ అండి, దీనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదని అయితే క్లియర్గా చెప్పేశారు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి రియల్మీ తీసుకొచ్చిన చెత్త గురించి ఈరోజు అయితే మనం మాట్లాడడం జరిగింది. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్. బాబాయ్ నౌ. జై హింద్ గైస్.